సారీ ఈరోజు చూసి కొంచెం నాకు అంటే ఎక్స్ట్రీమ్ ట్రావెల్ గొంతు కొంచెం సరిలేదు. బట్ గొంతు నుంచి మాటలు వినిపించకపోయినా మనసులో ఉన్న మాటలు మీకు వినిపిస్తానని నమ్మకంతో మన కనెక్షన్ మాటలను దాటి పాటలది కాబట్టి మాట్లాడకపోయినా పాట ద్వారా తెలిసిపోద్ది మీకు. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే బిఫోర్ ఐ స్టార్ట్ సేయింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఈస్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ లవ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సండే అయినా కూడా ఇంతమంది మల్లారెడ్డి యూనివర్సిటీలో మాకు ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంత సపోర్ట్ ఇంత ప్రేమ చూపించడం చాలా 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 సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు ప్రీతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను ఒక విషయం మాత్రం, ఐ డోంట్ వాంట్ టు మేక్ మై స్పీచ్ వెరీ లాంగ్, బట్ నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక విషయం చాలా 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 ఇష్టం. ఆ విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఆయన పవర్ స్టార్, ఆయన పవర్, ఆయన కరిస్మా, ఆయన స్వాగ్ మనందరికీ ఇష్టం. ఆయనలో నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ద వే హీ రెస్పెక్ట్స్ పీపుల్ అండ్ ద వే హీ రిమెంబర్స్ పీపుల్. ఒకసారి ఆయనకు ఒక మనిషి నచ్చాయంటే ఇంక జీవితాంతం గుర్తుపెట్టుకున్నవారు మర్చిపోరు. నన్ను ఎప్పుడో చిన్నప్పుడు నేను మాన్యువల్ క్లాస్కి వెళ్ళే టైంలో అంతా ఆయన చూసి చాలా ఇయర్స్ అది గబ్బర్ సింగ్ అప్పుడు కలిస్తే అప్పుడు నన్ను అడుగుతున్నారు, దేవి నువ్వు చిన్నప్పుడు మాన్యువల్ క్లాస్కి వెళ్ళేవాడు కదా, చంద్రం బొట్టు పెట్టుకునేవాడు, అందులో కుంకుమ బొట్టు ఉండేది, ఇలా చెప్పారు. నేను సార్ అని షాక్ అయ్యా. అండ్ ఆయన అన్నారు, నేను ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా సరే ఒక మనిషి నాకు నచ్చినప్పుడు లేదా నేను కనెక్ట్ అయినప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా అది నేను గుర్తుపెట్టుకుంటా అన్నారు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవర్ డియర్ పవర్ స్టార్ సార్ ఫర్ దట్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ సాంగ్ చేసిన తర్వాత నాకు దేక్లెంగే సాలా అప్పుడు నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా అండ్ షూటింగ్ జరుగుతుంది. సెట్కి పిలిపించారు. అప్పుడు హరీష్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ గారు మిమ్మల్ని రమ్మన్నారన్నారు. నేను వెళ్ళా సెట్కి. వెళ్తే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా చేసిన తర్వాత నాకు డ్యాన్స్ చేసే ఎనర్జీ వచ్చింది. మళ్ళీ గ్రేట్ జాబ్ మై బాయ్ అని నన్ను విష్ చేశారు. ఫర్ దట్ ఆల్సో థ్యాంక్ యూ సార్. బట్ అన్నిటిని మించి మొన్న ఈ సాంగ్ రికార్డ్ చేసింది హరీష్ గారు. ఆయనకి వినిపించిన వెంటనే నాకు ఫోన్ చేశారు ఆయన. హరీష్ గారు టక్కని ఫోన్ చేసి నేను ఆయన మాట ఒక్క నిమిషం అన్నారు. టక్కని తీసుకుంటే హాయ్ దేవి నేను కళ్యాణ్ని అన్నారు. నాకు ఫస్ట్ డైజెస్ట్ అవ్వాలి. అంటే ఆయన ఒక దాదాపు ఒక 5-10 మినిట్స్ పైనే ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, స్టూపెండస్ జాబ్, ఇట్ ఇస్ మ్యాజిక్, అదిరిపోయిందని చెప్పి చాలా ఎంకరేజ్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ గివ్ వన్స్ అగైన్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కళ్యాణ్ గారు. ఈ సాంగ్ గురించి నేను ఎందుకింత మాట్లాడుతుంటే, జనరల్గా ప్రతి సినిమాకి సాంగ్స్ చేస్తాం, అది ఆ స్టోరీకి సంబంధించిన సాంగ్స్ అయి ఉంటాయి, అది ఆ సినిమాతో ట్రావెల్ అయ్యే సాంగ్స్ అయి ఉంటాయి. బట్ ఈ సాంగ్ స్పెషల్గా ఏంటంటే ఈ సినిమాకి స్టోరీకి సంబంధం ఉంటూనే బట్ ఇట్స్ బియాండ్ ద ఫిల్మ్. ఇట్ ఈస్ అబౌట్ ది ఆరా ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టే ఫర్ అ లైఫ్ టైమ్ విత్ యూ ఆల్. అండ్ ది ఎంటైర్ క్రెడిట్ ఫర్ దిస్ సాంగ్ గోస్ టు అవర్ వన్ అండ్ ఓన్లీ హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారికి ఒక ఓ వేసుకోండి. సర్జీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఫ్యాన్ బాయ్గానే ఉంటూ కేవలం ఒక ఫ్యాన్ బాయ్గానే ఆయన కళ్యాణ్ గారిని చూపించాలని కాకుండా అందులో ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీతో, ఎక్స్ట్రాడినరీ మేనరిజమ్స్తో, ఎక్స్ట్రాడినరీ పంచ్ డైలాగ్స్తో మనకి ఎప్పుడు చూపిస్తారు. అలాగే గబ్బర్ సింగ్లో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఎంత ట్రెండ్ అయిందో, ఈయన ఒకరోజు నైట్ ఎప్పుడో నాకు ఫోన్ చేశారు, సర్జీ ఈ డైలాగ్ వినండి అని. ఇన్ని ఇయర్స్గా పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఏంటి, ఏం సౌండ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇక్కడ ఉన్నారు, మీ అందరు ఇక్కడ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ లేదు, సౌండ్ లేదు, ఏమి లేదు, నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు. కానీ ఇది ఎవరు చేసినా ఆయనను గుర్తుపెట్టి క్లాప్స్ కొట్టి ఇంత గొప్ప మేనరిజంని ఫస్ట్ టైం ఆయన డిఫైన్ చేయాలని ఆశపడ్డారు. చాలా ఎక్స్ట్రాడినరీగా డిఫైన్ చేశారు. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సర్జీ యూ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఆయన నాకు ఫోన్ చేసి ఈ డైలాగ్ ఎలా ఉంది చెప్పండి అని. నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే, నేను మెడ ముట్టుకుంటే అన్నమాట. నాకు ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి. అప్పుడు నేను అన్నాను, సర్జీ ఇదే హుక్ లైన్ లాగే ఉంది అన్నారు. నిజంగా ఆ రోజు అన్నట్టే అదే ఈ పాటకి హుక్ లైన్ అయింది. అందుకన్నది అంటే క్రెడిట్ ఫర్ దిస్ సాంగ్. అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సాంగ్ ఇది ఎప్పుడు కూడా జెన్యున్ ప్రేమతో ఒక పని చేయాలనుకుని ఎవరైనా సంకల్పించుకుంటే ఆ పని కన్ఫర్మ్గా మోర్ దెన్ సక్సెస్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సో దీని ఎంటైర్ ఈ ఆరా అంతా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఈ సాంగ్ చేసిన దాని ఏమంటారు ఎక్సైట్మెంట్ కానీ ఆ యూఫోరియా కానీ అంతా హరీష్ శంకర్ గారిది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సర్జీ. అండ్ ఇంత
ఇంత గొప్ప డైలాగ్తో స్టార్ట్ చేసిన ఈ పాటకి ఆయన పవన్ కళ్యాణ్ ఏమేమి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేశారు. మన భాస్కర్ గారు అని ఎందుకంటే బోస్ గారు ఆస్కార్ కొట్టారు కూడా భాస్కర్ ఆయన పేరు. థ్యాంక్ యూ బాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా ఆయన యాక్చువల్లీ వేరే కంట్రీలో ఉన్నారు. ఈ సాంగ్ లాంచ్ మీరు లేకుండా జరిగితే బాగోదని మేమంటే మా కోసం ఫ్లైట్ పట్టుకుని ఈరోజు ఇండియాలో దిగి ఇక్కడికి వచ్చారు. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోస్ గారు అండ్ ఆల్సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హరీష్ శంకర్ గారు. హరీష్ గారు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి ఆరాని డీకోడ్ చేసి డిఫైన్ చేశారో, నన్ను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అని, ఈయన మనకి నాకు చాలా తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది అని అప్పుడు గబ్బర్ సింగ్లో చెప్పి మనకు హై ఇచ్చారు. హై ఇచ్చారా? అలాగే ఇప్పుడు నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అని మళ్ళీ హై ఇచ్చారు. హై ఇచ్చారా? అందుకని హరీష్ శంకర్ గారి పేరు నేను డీకోడ్ చేస్తున్నా. హరీష్ శంకర్, హై ఇచ్చే శంకర్. ఎలా ఉంది? So please give a huge round of applause to Harish Shankar garu. And thank you boss garu once again. And Dashrath sir, you're always so sweet. Thank you so much for being a part of this film and doing the screenplay. Love you sir. అండ్ మా ప్రొడక్షన్, ఇది మా ప్రొడక్షన్ అని అంటాను, నా ప్రొడక్షన్ అని కూడా అంటాను, అది మా మైత్రి మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, నవీన్ గారు. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. వాళ్ళు ఫ్లైట్ ఏదో డిలే అయ్యి అక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న సినిమాలన్నీ ప్రొడ్యూస్ చేసేది వాళ్ళే. సో ఏ రోజు ఏ ఊర్లో ఏ హీరోతో ఎక్కడ ఏ సినిమా తీస్తున్నారో తెలీదు. సో వాళ్ళు అయినా కూడా దే స్టిల్ సో డౌన్ టు ఎర్త్ అండ్ దే విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ సార్ అండ్ చెరీ సార్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ guys, I hope you're all enjoying this song, right? Okay, now I would like to have Harish Shankar garu, Bose garu, Dashrath garu and Preeti Reddy garu and Sharath garu, everybody on stage. ఇప్పుడు అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి హరీష్ శంకర్ గారి పర్మిషన్ లేకుండా ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ నన్ను తిట్టరుగా తర్వాత. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చూసి, అంటే మా స్టూడియోలో ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఒక రెస్పాన్స్ అంటే పేపర్ చింపేసి వేసేసి నర్సు అలా ఉండింది. ఏది ఇంకా రీ రికార్డింగ్ చేయబోయే ముందు సినిమా చూసినప్పుడే. సో ఆ రేంజ్కి హరీష్ గారు ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమా తీసి పెట్టారు. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అది కూడా చెప్పేస్తా సర్జీ. అదేంటంటే అసలు ఇంకా ఆపమని వచ్చారేమో అనుకున్నా, పాపమని వదిలేశారు. ఈ సినిమా after a long time అంటే you're going to enjoy each and every perspective and angle of పవన్ కళ్యాణ్ గారు. ఆయన కామెడీ, ఆయన స్వాగ్, ఆయన కోపం, ఆయన ఆవేశం, ఆయన ఫైట్స్, ఆయన ఎమోషన్. అండ్ ఫస్ట్ డేలో కూడా వేశారు ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దని. అలాగ పర్ఫార్మెన్స్తో కూడా చింపేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ సార్. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అంటే క్లైమాక్స్ నుంచి అసలు వేరే ఎత్తులో ఉంది. సో we were too excited about that and we are too excited and waiting for March 26th. March 26th మీ అందరూ థియేటర్లో కుమ్మేయండి. ఓకే.